ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలలో ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇయాల కిషన్ రెడ్డి సారు ప్రచారం చేస్తున్నాడు. గా ముచ్చట్లేందో మల్క చూసొద్దాం పాల్ని. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సర్ది కమలంపూ పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఊ పార్టీ లీడర్లు ఇప్పటికీ చాలా మంది లీడర్లు ఆల్రెడీ నామినేషన్లు వేసిర్రు. అయితే ఇలా కమలంపూ పార్టీ లీడర్లు కిషన్ రెడ్డి సార్ ప్రచారం చేస్తున్నాడు. మీడ్స్ తో సార్ మాటలు ఎన్నుర్రి. రెండు కంట్రీస్ యుద్ధాలు చేస్తున్నప్పుడు మూడో కంట్రీ వచ్చి యుద్ధం ఆపి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ కంట్రీకి సంబంధించినటువంటి నేషనల్స్ని తీసుకెళ్లడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి సంఘటన. కానీ ఈరోజు మోడీ గారు కాబట్టి అయింది. మోడీ గారు లేకపోతే అటువంటివి జరగవు. మోడీ గారు కాబట్టే సర్జికల్ స్ట్రైక్ జరిగింది, లేకపోతే ఆ రకంగా జరగదు. మోడీ గారు కాబట్టే ఎయిర్ స్ట్రైక్ జరిగింది, లేకపోతే జరగదు. మోడీ గారు కాబట్టే ఈరోజు పాకిస్తాన్ ప్రపంచంలో బెగ్గర్లాగా చిక్కు పట్టుకుని తిరుగుతున్నది, లేకపోతే జరగదు. మోడీ గారు ఉన్నారు కాబట్టే ఐఎస్ఐ యాక్టివిటీ ఆగిపోయింది. కాబట్టి అనేక విషయాలు, ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటే అనేక విషయాలు. 140 crores పీపుల్ ఉన్నటువంటి మనలాంటి దేశానికి వ్యాక్సిన్ ఏ దేశం కూడా సరఫరా చేయలేదు. కాబట్టి మనమే తయారు చేసుకోవాలి, మనం ఇతర దేశాల మీద డిపెండ్ కావాలి ఎందుకు ప్రతిసారిలాగా గతంలోలాగా అనేటువంటి ఉద్దేశంతో అత్యుత్తమైనటువంటి వ్యాక్సిన్ ప్రపంచంలో ఎక్కడ తయారైందంటే ఇండియాలో తయారైంది. బెస్ట్ వ్యాక్సిన్ ఇన్ ది వరల్డ్. మన వ్యాక్సిన్ కోసం అమెరికా ఎదురు చూసింది. అందరం పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసే విధంగా ఒక వాతావరణం బిల్డప్ చేసే విధంగా మీరందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను. రెండు, నరేంద్ర మోడీ గారికి బ్లెస్సింగ్స్ ఇచ్చి అదేవిధంగా నాకు కూడా బ్లెస్సింగ్ ఇచ్చి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిపించాల్సిందే కోరుతాను.